ఓకే. సేమ్ యాక్షన్ పిటిషన్ 317 ఎలా రాస్తామో అలాగే టూ 256 కూడా రాస్తాము. ఇది 256 అనేది కంప్లైనెంట్ కి వాడతాము. కొన్ని కేసెస్ లో కంప్లైనెంట్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎలాంటి కేసెస్ అంటే అది ప్రైవేట్ కంప్లైంట్స్ లైక్ ఈ క్రిమినల్ కేసెస్ బట్ ప్రైవేట్ కంప్లైంట్స్ వాటిలలో కంప్లైనెంట్ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. అలాంటి సిచ్యువేషన్స్ లో కంప్లైనెంట్ రాకపోతే తను 256 యాబ్సెంట్ పిటిషన్ వాడొచ్చు. అడ్వకేట్ వేస్తారు ఇది. అండ్ కేస్ ని బెంచ్ దగ్గర కాల్వర్ట్ లో పిలిచినప్పుడు మనం అడ్వకేట్స్ ఈ పిటిషన్ ని ఫిల్ చేసుకొని బెంచ్ క్లర్క్ కి ఇచ్చేస్తే జడ్జి గారు ఇది యాక్సెప్ట్ చేస్తారు, అలో చేసేస్తారు. అండ్ ఈ పిటిషన్ సేమ్ 317 లాగే దిస్ ఇస్ యూజ్ ఫర్ కంప్లైనెంట్. అండ్ ఈ పిటిషన్ ఎలా ఫిల్ చేయాలి అన్నది నేను చెప్తాను. అండ్ కంప్లైనెంట్ రాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో కంప్లైనెంట్ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్స్ లో కంప్లైనెంట్ రాకపోతే అది అక్యూజ్డ్ ఫేవర్ లో ఆ కేస్ ని అంటే అక్విటల్ చేసేస్తారు అక్యూజ్డ్ ని. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం మన రీజన్ మనం అక్కడ మెన్షన్ చేసుకొని 256 పిటిషన్ వేసుకుంటే అది జడ్జ్ అలౌ చేస్తారు. అండ్ సేమ్ ఇది కూడా 317 పిటిషన్ లాగే ఉంటుంది. ఇందులో పైన ఇక్కడ టాప్ లో మనం కోర్ట్ నేమ్ రాసుకుంటాము ఇక్కడ. అండ్ ఆ కోర్ట్ ఎక్కడ ఉంది అని, అంటే ఎల్బీ నగర్ అయితే ఎల్బీ నగర్, కుక్కట్పల్లి ఏ ఏ ఏరియా అయితే ఆ ఏరియా. ఇక్కడ ఆ కోర్ట్ నేమ్ ఈ పైన. అండ్ ఇది ప్రైవేట్ కంప్లైంట్స్ లో అని చెప్పాను కదా, ప్రైవేట్ కంప్లైంట్స్ అంటే మోస్ట్లీ చెక్ బౌన్స్ కేసెస్ ఇలాంటివి ఉంటాయి. అండ్ క్రిమినల్ లో కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఉంటాయి, సీసీ నంబర్ తోనే అవుతాయి అవి కూడా. అండ్ ఇక్కడ కేస్ నంబర్ రాస్తాము మనం, ఇక్కడ నంబర్ అండ్ ఇక్కడ ఇయర్, ఇక్కడ పార్టీస్ నేమ్స్. ఫస్ట్ ఇక్కడ మనం కంప్లైనెంట్ నేమ్ రాస్తాము అండ్ ఇక్కడ కింద అక్యూజ్డ్ నేమ్ రాస్తాము. మనం కంప్లైనెంట్ కి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కంప్లైనెంట్ నేమ్ పైనే రాస్తాము. అంటే అర్జెంట్ పిటిషన్ చూస్తే మీకు 317 పిటిషన్ చూస్తే మీకు ఇది కొంచెం రివర్స్ లో ఉంటుంది. అక్యూజ్డ్ పైన రాస్తాము, కంప్లైనెంట్ కింద రాస్తాము. ఇది కంప్లైనెంట్ కాబట్టి మనం కాస్ట్ టైటిల్ లో ఎలా ఉంటుందో అలాగే రాస్తాము మనం ఇందులో. ఇక్కడ సెక్షన్ ఫిల్ చేస్తాం మనం 256. ఈ పిటిషన్ ని మనం 317 కి వాడుకోవచ్చు. అంటే ఈ ఫార్మాట్ ని ఇది మనకి సొసైటీలో దొరుకుతుందండి. మనకి ప్రతి కోర్టులో సొసైటీలో మనకి బ్లాంక్ పేపర్ ఇచ్చేస్తారు ఈ ఫామ్. అక్కడ మనం ఇక్కడ 317 కి కావాలంటే 317 యూజ్ చేసుకోవచ్చు, 256 కావాలంటే 256 యూజ్ చేయొచ్చు. ఈ పిటిషన్ మనం కంప్లైనెంట్ కి రాస్తున్నాం కాబట్టి 256 అని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మ్యాటర్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది మ్యాటర్. దట్ ద పిటిషనర్ ఈస్ ద కంప్లైనెంట్ ఇన్ ద అబౌవ్ కేస్. ఇక్కడ మనం ఈ పిటిషన్ కంప్లైనెంట్ కోసం వేస్తున్నాం కాబట్టి కంప్లైనెంట్ అని ఇక్కడ రాయాలి. అండ్ ద కేస్ posted today for the appearance, but due to ill health, the petitioner unable to attend this honorable court for today. సో ఈ రోజు రాలేకపోతున్నాడు. ఈ పిటిషన్ లో కంప్లైనెంట్ పిటిషనర్ అని, ఈ పిటిషన్ అంటే ఇది పిటిషన్ కాబట్టి ఇక్కడ పిటిషనర్ అంటున్నాం. పిటిషనర్ ఈజ్ ద కంప్లైనెంట్. అతను ఇల్ హెల్త్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు రాలేకపోతున్నాడు. అండ్ ఇట్ ఈస్ నెయిదర్ విల్ఫుల్ నాట్ డెలిబరేట్ బట్ ప్యూర్లీ డ్యూ టు అబౌవ్ సెడ్ రీజన్. అండ్ ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇది ప్రేయర్ పార్టే సేమ్ అదే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ప్లేస్ రాస్తాము, డేట్, ఏ రోజైతే మనం ఇది ఫైల్ చేస్తున్నామో ఆ డేట్ రాసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ కంప్లైనెంట్ యొక్క కౌన్సిల్ సైన్ చేయాలి. ఆన్ రికార్డ్ లో ఉన్న కౌన్సిల్ సైన్ చేస్తారు ఇక్కడ. ఇది ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్ లో ఈ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ లో ఇంకొక పేజ్ ఉంటుంది. దాంట్లో ఇక్కడ కూడా సేమ్ మనము కోర్ట్ నేమ్ రాస్తాము. దాని తర్వాత ఇక్కడ నేను కేస్ నంబర్ రాయడం మర్చిపోయాను.
ఇక్కడ కేస్ నంబర్ రాస్తాము. సిసిఎన్ఓ అని ఉంది కదా, అక్కడ కేస్ నంబర్ రాస్తాము. పైన ఇక్కడ మనం రాసినట్టే HCCNI 5/12/2023 అని రాసాం కదా, సేమ్ అదే ఇక్కడ కూడా రాయాలండి. బిట్వీన్ ఇక్కడ పార్టీస్ నేమ్స్, ఇక్కడ కంప్లైనెంట్ నేమ్, ఇక్కడ అక్యూజ్డ్ నేమ్ రాస్తాము. అండ్ పిటిషన్ అండర్ సెక్షన్ 256 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఫైల్డ్ ఆన్ డేట్. ఇక్కడ మనం కంప్లైనెంట్ కి రాస్తున్నాం కాబట్టి ఫైల్డ్ బై కౌన్సిల్ ఫర్ కంప్లైనెంట్. అండ్ ఇక్కడ కౌన్సిల్ యొక్క డీటెయిల్స్, అడ్వకేట్ నేమ్, ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఫిల్ చేయవచ్చు. అండ్ ఈ పిటిషన్ లో మనం కంప్లైనెంట్ ఒక్కరే కాబట్టి మనం ఇక్కడ 1 రూపీ స్టాంప్ పెట్టాలి. ఇది కూడా మనకు సొసైటీలో దొరుకుతుంది కోర్టులో. మేడం ఒక చిన్న డౌట్ మేడం, అడగచ్చా? చెప్పండి చెప్పండి. మేడం ఇది ఒకవేళ ఇది సిసి అయితే పీపీ ఉంటారు కదా, లేకపోతే పార్టీ ఇన్ పర్సన్ కూడా చేసుకోవచ్చా ఇది క్రిమినల్ కేసెస్ లో కంప్లైంట్ దగ్గర? అయితే అబ్సెంట్ పిటిషన్స్ కౌన్సిల్ లో వేస్తారు. ఇది మోస్ట్లీ నాకు తెలిసి కంప్లైనెంట్ అబ్సెంట్ పిటిషన్ మోస్ట్లీ అంటే ప్రైవేట్ కంప్లైంట్ పిఎస్ నుంచి వస్తుంది కదా మేడం? లేదండి, ఇది ప్రైవేట్ కంప్లైంట్స్ లో పిఎస్ నుంచి వచ్చేదానికి ఇప్పుడు ఇదైతే అవసరం లేదండి భార్గవి గారు. ఇప్పుడు క్రిమినల్ కేసెస్ లో సిసి కేసెస్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే కంప్లైనెంట్ ఉన్నారో పోలీస్ వాళ్ళు ఎప్పుడు అబ్సెంట్ పిటిషన్ వేయరు. ఓకే, మరి అది చూపి వేయాలి. ప్రైవేట్ కంప్లైంట్ లోనే ఇస్తాం మనము, ప్రైవేట్ కంప్లైంట్ లోనే ఇస్తాం. ఎందుకంటే ప్రైవేట్ కౌన్సిల్ ఉండేది ప్రైవేట్ కంప్లైంట్ లోనే. అంటే ఏది మన చెక్ బౌన్స్ కేసు లేకపోతే 420 చీటింగ్ కేసులు కొన్ని వేస్తుంటాం కదా, ప్రైవేట్ గా వేరే వాళ్ళు మోసం చేశారని కదా. సో ప్రైవేట్ కంప్లైంట్ లో ఏదైతే ఉందో అందులోనే 256 వేస్తాము. ఎందుకంటే డిఫాల్ట్ గా మనకు దానికి మనం అటెండెన్స్ లేకపోతే డిస్మిస్ చేస్తారు కేసుని, మనం కంపల్సరీగా మనం రెగ్యులర్ గా రాకపోతే కోర్టులో. సో ఆబ్సెంట్ కోసం రీజన్ కోసము 256 సిఆర్పిసి కింద ఇస్తాము. ఏది కంప్లైనెంట్ ఇందులో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ వేరే క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చే కేసెస్ లో కంప్లైనెంట్ వచ్చి పోలీస్ ఉంటారు. అవును సార్, అవును. పోలీస్ వాళ్ళది 256 ఉండదు, పీపీ చేయదు. పీపీ చేయదు, పీపీ పోలీస్ వాళ్ళనే పిలుస్తారు. వాళ్ళు వస్తారు రారు అనేది వేరే విషయము. రాకపోతే కూడా ఏమవ్వదు, పోలీస్ వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేసేస్తారు. ఓకే, పోలీస్ వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తారు అది. సో దానికి కాదు సార్, ట్రయల్ స్టార్ట్ అయ్యాక అప్పుడు PW1 or 2 సంథింగ్ వాళ్ళకి అపీరెన్స్ ఉంటుంది కదా సార్, ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి పోలీస్ వాళ్ళని పట్టుకొని రమ్మంటారు అంతే. వాళ్ళకి వారెంట్స్ ఇష్యూ చేస్తారు. వాళ్ళకి రాకపోతే వారెంట్ ఇష్యూ చేస్తారు. రాంగ్ వారెంట్ ఇష్యూ చేస్తారు, కానీ 256 కింద వాళ్ళకి పిటిషన్ ఉండదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఆమెని కంటిన్యూ. అండ్ కంప్లైంట్ కి రిలేటెడ్ ఓన్లీ ఇంతే ఉంటుందండి ఫార్మాట్. ఇది నేను గ్రూప్ లో షేర్ చేస్తాను ఫార్మాట్. అండ్ డీటెయిల్ గా సార్ మీరు నాకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎలా రాయాలి అని SOP. దీనికి నేను ప్రిపేర్ చేసి ఇస్తాను.